నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 20 ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో. కువైట్లో ఏ కార్గో ఇవ్వలేని ఆఫర్లు యూసఫ్ కార్గో వారు అందిస్తూ ఉన్నారు. ప్యాకింగ్ పూర్తిగా ఉచితం, ఎటువంటి డాక్యుమెంటేషన్ కానీ, పోర్ట్ ట్యాక్స్ కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలోని 1 కోటి మంది భారతీయులకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భరోసా ఇవ్వడం జరిగింది. చాలా మంది అనుకుంటూ ఉంటారు, కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో 1 కోటి మంది భారతీయులు ఉన్నారు, మేము సేఫ్గా ఉన్నామా లేమా అని చెప్పేసి. అలాగే ప్రస్తుతం యుద్ధం జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇరాన్ కావచ్చు, ఇజ్రాయిల్ కావచ్చు, 2 దేశాలు మనకు మిత్రులే అన్నమాట. అలాగే ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో మరియు అలాగే ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియా గారితో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫోన్లో మాట్లాడడం జరిగింది. అలాగే మీరు యుద్ధం చేస్తూ ఉన్నారు, కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న 1 కోటి మంది భారతీయుల భద్రత మాకు అధిక ప్రాధాన్యమని చెప్పేసి, అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాల నుంచి వస్తూ ఉన్న చమురు నౌకలు కానీ, గ్యాస్ నౌకలను కానీ ఇరాన్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా వదిలివేయాలని చెప్పేసి ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడడం జరిగింది. చాలా మంది కువైట్లో భయపడుతూ ఉన్నారన్నమాట. భారీగా పేలుడు శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. ఉదయం నిద్ర లేవగానే సైరన్లు మోగుతూ ఉన్నాయి. సైరన్లు మమ్మల్ని నిద్ర లేపుతూ ఉన్నాయని చెప్పేసి చాలా మంది అయితే భయపడుతూ ఉన్నారు. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న భారతీయులకు ఎటువంటి ఇబ్బంది లేదు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు కువైట్ యువరాజు గారితో, అలాగే యుఏఈ అధ్యక్షుడితో, ఖతార్ రాజుతో, సౌదీ రాజుతో ఇలా అందరి నేతలతో చర్చిస్తూ ఉన్నారన్నమాట. మా భారతీయుల భద్రతే మాకు అత్యంత ప్రాధాన్యమని చెప్పేసి, ఏదైనా మీకు సమస్యలు ఉంటే దౌత్యపరమైన మార్గాల ద్వారా, శాంతి మార్గాల ద్వారా ఈ యొక్క యుద్ధానికి సంబంధించి పరిష్కారాలు వెతుక్కోవాలని చెప్పేసి, అలాగే భారతదేశం ఏ దేశానికి మద్దతు ఇవ్వలేదన్నమాట. ఇజ్రాయిల్కు ఇవ్వలేదు, ఇరాన్కు ఇవ్వలేదు, అమెరికాకు ఇవ్వలేదన్నమాట. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుంచుకొని కువైట్లో ఉన్న భారతీయులందరికీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే భరోసా ఇస్తూ ఉన్నారు. ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇండియన్ ఎంబసీలు కూడా 24 గంటలు పనిచేస్తూ కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల భద్రత, శ్రేయస్సు మాకు అత్యంత ప్రాధాన్యమని చెప్పేసి ఆయా దేశాల ప్రభుత్వాలకు ఎంబసీలు అయితే ఎప్పటికప్పుడు సమాచారాన్ని అయితే అందిస్తూ తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి ఎవరు భయపడవలసిన అవసరం లేదని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.